ఈరోజు గురు పౌర్ణమి. గురువు గురించి 2 మాటలు 4 పద్యాలు చెప్పదలుచుకున్నాను. గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే పోగొట్టేవాడు గురువు. తల్లి పుడుతున్న పిల్లవానికి 3 నెలలు అవుతుంది అనుకోండి. 3 నెలలకు తల్లిని గుర్తుపట్టాలి, తల్లిని మాత్రం గుర్తుపట్టాలి. తల్లి ఏం చేస్తుంది? గురువును. తల్లి ఏం చేస్తుంది? తండ్రిని చూపిస్తుంది. తండ్రి వచ్చేసి గురువుని చూపిస్తాడు, గురువు వచ్చేసి దైవాన్ని చూపిస్తాడు. కాబట్టి ఎందుకంటే దైవాన్ని చూపించే గురువే గొప్ప. ఒక గురువు శిష్యుడు ఉన్నారు. ఒక గురువు శిష్యుడు ఉన్నారు. శిష్యుడు ముక్తి ఎప్పుడు వస్తుంది స్వామి నాకు అని అడిగాడు. గురువు ముక్తి మోక్షము నాకు ఎప్పుడు వస్తుంది అని అడిగాడు. అడిగితే గురువు నేను పోతే వస్తుంది రా అన్నాడు. ఓహో, గురువు చనిపోతే వస్తాడు, నాకు ముక్తి వస్తుంది అనుకొని వాళ్ళ నేను జాతకాలు ఆడుతున్నాడు. గురువు జాతకం అడుగుతున్నాడు, ఎప్పుడు చనిపోతాడు, ఆయుష్ ఎంత అని. అది గురువుకు తెలిసిందే. గురువు ఏమి రా నా జాతకం అడుగుతున్నావంట అంటే, స్వామి నువ్వు నేను పోతే ముక్తి వస్తుందన్నావు కదా, కాబట్టి నువ్వు ఎప్పుడు పోతావు చూస్తున్నానంటే అది కాదు, నేను పోతే వస్తుంది అన్నాను. నేను అనే భావం పోవాలా, నేను అనే భావం నీలో పోవాలా, నేననేది అని చెప్పేసి చెప్తాడు గురువు. కాబట్టి నేననేది పోతే ముక్తి వస్తుంది అని చెప్పేసి నా గురువులు చెప్తుంటారు. మరి దానికి ఒకసారి తెలంగాణ కవి ఒక నా అనే ఒక అక్షరంతోనే పద్యం చెప్పినాడు. ఈ నేను గురించి ఒక పద్యం చెప్పినాడు తెలంగాణ కవి. ఆయన పేరు జ్ఞాపకం లేదు. ఆయన నా అనే ఒక అక్షరంతోనే ఆ నేను గురించి చెప్పినాడు. ఏమన్నాడంటే, నేనున్నానా, నేనని నన్ను నేనన్నానా, నేనని నన్ను నేనవునా అన్నాడు. అది ఒక అక్షరంతోనే పద్యం. నేననేది పోతే ముక్తి వస్తుంది. ఇప్పుడు గురువు గురించి 4 మాటలు పద్యాలు ఇస్తాను. గురువను 3 అక్షరములు దరిచేర్చును, గురుని చూపి దారిని నడుపును, గురువే నడిచే దైవము, గురుపాదము విడవకండి గూడును చేర్చును, గురుపాదము విడవకండి గూడును చేర్చును. గూడును అంటే మన గూడు ఏది, మన స్వస్థలం ఏదంటే భగవంతుడు చేరుస్తాడు గురువు అని. గురువే తల్లియు తండ్రియు గురువే దైవము ననుచును, గురువులు ననురే, గురువే బ్రహ్మము విష్ణువు, గురువే ఈశ్వరుడు ననుచును, కుక్షము కన్నరే. గురువే వెలుగే గురువై జ్ఞానపు కొలనకు గురుతై ఎరుకై గురువే కల్పపు తరువై మెరుపై జ్యోతై మనసున మెలగునగాదే. అధ్యాత్మ జ్ఞానంబు అసలైన జ్ఞానంబు, అధ్యాత్మ గురువులే అసలు గురుడు. అధ్యాత్మ జ్ఞానంబు అమరినా కుదిరినా అన్ని జ్ఞానంబులు అమరినట్లు. బదల గురువులు బోధించు బదల గురువులు బాధించు పీడించు, బోధల గురువులు బోధపరుచు, లౌకిక గురువులు లోకాన్ని చూపించు, అమృతాన్ని చూపు అధ్యాత్మ గురుడు. లౌకిక గురువులు లోకాన్ని చూపిస్తారు, అధ్యాత్ములు దేవుని చూపిస్తారు. అన్ని చోట హరుడు అందరందరికి జ్ఞానమివ్వలేక జ్ఞానగనిగా గురువు వేషం వేసి కూర్చొండి ఉన్నారు, తెజమున్నవాడ తెలుసుకోడా. శూలంబు పట్టని సూలిరా గురువులు, శూలంబు పట్టని సూలిరా గురువులు, శూలంబు పట్టని సూలిరా గురువులు, చట్టంబు పట్టని చక్రధరుడు, గంటంబు పట్టని ఘనమైన బ్రహ్మరా, రాతలు మార్చేటి రాయుడితడు. 3 కన్నులు లేవు ముక్కందు ఈతండు, 4 తలలు లేవు మత్స్య బ్రహ్మ, 4 చేతులు లేని నారాయణుండుగా అగుపించు దైవంబు అపరబ్రహ్మ. జన్మల మధ్యంబు జటిలమవగా అందుకున్నట్లు ఉన్నాడు అట్టి గురుడు. అందరందరూ గురువులు అందజేరి ముక్తి బాటను రండి ముముక్షులారా. కనలేని దైవాన్ని కనులార చూపించు అరుదైన నేత్రంబు గురువుగాడు. గురువు ఒక నేత్రము ఏం చూపిస్తాడు? దైవాన్ని చూపిస్తాడు. కనులేని దైవంబు కన్నార చూపించు అరుదైన నేత్రంబు గురువుగా. నేత్రం అంటే కన్ను. వేదాల సారంబు వింతైన రీతిలో వినిపించు వీణులే విమలగురుడు. ఆ వీణులే విమలగురుడు. ఘనమైన దేవుని ఘనమైన రీతిలో మొక్కను వింతైన మొక్కుగురుడు. అధ్యాత్మ సుధులను అద్భుత రీతిలో జుర్రేటి జిహ్వరా శుద్ధగురుడు. పరబ్రహ్మ స్పర్శ పరిపరి విధముల చాటేటి చర్మమే చారుగురుడు. అట్టి నడయాడు దేవుండు
అట్టి నడయాడు దేవుండు అదే కన్నరే గురువు శిష్యుల బంధంబు కూడివచ్చు జన్మ జన్మల భాగ్యం జన్మ జన్మల బంధంబు జారిపోదు వందనంబులు గురుదేవ వందనాలు గురుభ్యో నమః. ఈ 5 మాటలు ఏమాత్రం నచ్చినా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.